హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నారీ నారీ నడుమ మురారి ఈ సినిమా చూసి రావడం జరిగింది. సామాజ వరగమన ఒక 3 years బ్యాక్ వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ యొక్క డైరెక్టర్, ఈ సినిమా కూడా డైరెక్టర్. దాంట్లో మెయిన్ రోల్ ప్లే చేసిన నరేష్, సో సీనియర్ నరేష్ అయినా సరే చాలా బాగా ఈ సినిమాలో కూడా తనదే మెయిన్ రోల్ అనమాట. ప్లస్ అంతేకాకుండా శర్వానంద్ 2016-17 టైంలో మనకి ఎక్స్ప్రెస్ రాజా అని, ఆ తర్వాత శతమానం భవతి అని చిన్న సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయిన టైంలో కూడా చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి వాటితో పాటు సంక్రాంతి హిట్స్ కొట్టాడు. ప్లస్ ఏకే ఎంటర్టైన్మెంట్స్, వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా నారీ నారీ నడుమ మురారి. దీంట్లో 2 హీరోయిన్లు, సంయుక్త అండ్ సాక్షి. సో సంయుక్తది కొంచెం చిన్న రోల్, సాక్షిది ఇంపార్టెంట్ రోల్. తను మెయిన్ క్యారెక్టర్, మెయిన్ హీరోయిన్ కాబట్టి. అయితే మీకు ఆల్రెడీ మీరు ట్రైలర్ చూసే ఉంటారు. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్ రైడ్. ప్లస్ అంతేకాకుండా సామాజ వర్గమన సినిమాలో ఎలాగైతే ఒక సిచ్యువేషన్ కామెడీ ఎలా అయితే ఉంటుందో, దీంట్లో కూడా మాక్సిమం సినిమా మొత్తం కూడా మనకి మొత్తం సిచ్యువేషన్ కామెడీనే ఉంటుంది. సో ఒక ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి 100% చెప్పొచ్చు. సో నేనైతే ఎంజాయ్ చేశాను. ఈ రోజు యాక్చువల్గా 2 సినిమాలు చూడడం జరిగింది, బ్యాక్ టు బ్యాక్. ఒకటే సినిమా థియేటర్లో, ఒకటే స్క్రీన్ లో. సో ఒకటి అనగనగా ఒక రాజు, అండ్ దాని తర్వాత వచ్చి ఈ నారీ నారీ నడుమ మురారి. సో ఈ 2 సినిమాలు కూడా ఒకటే సిమిలర్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్, ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. మనకి అనగనగా ఒక రాజులోనేమో సెకండ్ హాఫ్ లో కొంచెం డిఫరెంట్ వేరియేషన్ తీసుకుంటుంది. దీంట్లో నారీ నారీ నడుమ మురారిలోనేమో మనకి సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీ అనేది రివీల్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ మనకి అసలు హీరో ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఇది ఏం జరుగుతుంది అనేది విషయం తెలియకుండా మనకి కొంత నెగటివ్ అనిపించేలాగా, లేకపోతే కొంచెం ఏదైనా సరే తేడా ఉందేమో అనిపించేలాగా స్టార్ట్ చేస్తూ లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి అసలు మెయిన్ దాని ట్విస్ట్ ఏంటి, దాని యాక్చువల్ ప్లాట్ పాయింట్ ఏంటి అనేది మొత్తం రివీల్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇది ఈ సినిమాతో మోర్ బెటర్ గా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదంటే అసలు ఫస్ట్ ఒక హీరోయిన్ తో ఉండి ఆ తర్వాత ఆమెను ఎందుకు వదిలేశాడు, ఆ తర్వాత ఇంకో హీరోయిన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అనేది ఫస్ట్ లో అర్థం కాకుండా కొంచెం మనకి టెన్షన్ పెట్టేలా ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్ గా ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ మూవీ. సో రైటింగ్ చాలా బాగుంది, మంచి విట్టి డైలాగ్స్ ఉన్నాయి, ప్లస్ కామెడీ అంతా కూడా సిచ్యువేషన్ కామెడీ. సంపత్ రాజ్ మనకి ఎక్స్ప్రెస్ రాజాలోను, రన్ రాజా రన్ లోను కూడా చూసాము. సో హీరో శర్వానంద్ అండ్ సంపత్ రాజ్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ గా చేసిన వాళ్ళు. సో ఈ హీరోయిన్ ఫాదర్ గానీ, హీరో ఫాదర్ గానీ, హీరోతో పాటు చేసిన యాక్టర్స్ కానీ, వెన్నెల కిషోర్ గానీ, సత్య గానీ, వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ టైమింగ్ లో వాళ్ళ రోల్స్ తగ్గట్టు వాళ్ళు యాక్ట్ చేసి వెళ్ళారు అనమాట. చిన్న సినిమాగా వచ్చింది. సో ఇది మరీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అవన్నీ నేను చెప్పను, బట్ ఇట్స్ ఎ ఫన్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా ఇది ఒకసారి అయితే చూడొచ్చు.